మీరు సమస్యలతో బాధపడుతున్నారా? ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాలు, ఇలా ఎటువంటి సమస్యలకైనా ఈ గురువు గారు 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 9849238801. జనవరి 13 కుంభరాశి వారికి ఒక పరిచయం మీకు కలగబోతుంది. వీడియోలోకి వెళ్లే ముందు ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం ద్వారా మీకు మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుకుంటుంది. ఇక వివరాల్లోకి వెళితే కుంభరాశి వారికి ఒక పరిచయం ఏర్పడుతుంది. మీకు కుంభరాశి వాళ్ళకి శనిదేవుడు గ్రహాలకు అధిపతిగా ఉన్నాడు కాబట్టి రేపటి ఫలితాలు శనిదేవుని అనుగ్రహం వల్ల ఏ విధంగా ఉండబోతున్నాయంటే గనక వీరి ఆలోచనలు, మనస్తత్వాలు గనక మీరు చూసుకున్నట్లయితే గొప్ప గొప్ప ఆలోచనలు చేసే అవకాశం కనిపిస్తుంది. మీ యొక్క ఆర్థిక పరమైనటువంటి వృద్ధి కోసం ఆలోచన చేస్తారు. కుంభరాశి వ్యక్తులకు ఆర్థిక పరంగా రేపటి రోజున సంతృప్తికరంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తోంది. ముఖ్యంగా మీరు మొదలుపెట్టిన పనులు అన్నిటినీ కూడా సకాలంలోనే పూర్తి చేస్తారు. కాకపోతే మీకు కొంత శ్రమ అనేది పెరుగుతుంది. కొంత కష్టతరమైనటువంటి విధంగా మీకు ఉండే అవకాశం ఉంటుంది. కుంభరాశి వ్యక్తులకు మిత్రుల ద్వారానో, కుటుంబ సభ్యుల ద్వారానో, సన్నిహితుల ద్వారానో గొప్ప వ్యక్తులు మీకు పరిచయం అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. రేపటి రోజున ఈ కారణం ఉన్నతమైనటువంటి స్థాయికి మీరు చేరే అవకాశం ఉంటుంది. కొత్తగా ఉద్యోగ అవకాశాలు అనేవి మీకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఉద్యోగస్తులకు మీరు చేస్తున్నటువంటి పనులలో మంచి గుర్తింపు అయితే వస్తుంది. విద్యార్థులకు కూడా రేపటి రోజున సమయం అనేది అనుకూలంగా మారే సూచన కనిపిస్తుంది. ఇక అదే విధంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్న వాళ్లకు ఆరోగ్యం అనేది కుదుట పడుతుంది. కుంభరాశి జాతకులకు భవిష్యత్తు గురించిన ఆలోచన అవసరం లేదు. భవిష్యత్తు గురించి మీరు కష్టపడి పనిచేస్తారు. అదేవిధంగా మీ లక్ష్యాన్ని తేలికగా చేరుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. డబ్బులను సేవింగ్స్ చేయడానికి మీరు చేసే పనులు సఫలమవుతాయి. కుంభరాశి వ్యక్తులు విలువైన వస్తువులను కొనుగోలు చేయాలి అనేటటువంటి మీ ఆలోచన అనేది ఆచరణలో పెట్టడానికి మీకు అనుకూలమైన సమయంగా కనపడుతుంది. ఇక రుణ బాధల నుండి విముక్తి పొందుకుంటారు. ముఖ్యమైన పనులన్నిటినీ కూడా మీరు రేపటి రోజున పూర్తి చేస్తారు. ఆగిపోయిన పనులు, పెండింగ్లో పడిన పనులను అన్నిటినీ కూడా కంప్లీట్ చేయగలుగుతారు. రేపటి రోజున గొప్ప గొప్ప అవకాశాలు మీకు వచ్చేటటువంటి సూచన కనిపిస్తోంది. కుంభరాశి జాతకులకు సమాజంలో గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి. జనంలో మీకు మంచి ఆకర్షణ అనేది ఏర్పడుతుంది. అలాగే కోర్టు పరమైనటువంటి సమస్యలు కూడా పరిష్కారం దొరుకుతుంది. అదేవిధంగా ఇంట్లో కుటుంబ సభ్యులకు చక్కటి పరిష్కారం లభిస్తుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. చిన్న విషయాల పట్ల గొడవలు పెంచుకోకుండా ఉంటే మీ అన్యోన్యత అనేది మరింతగా బలపడడానికి అవకాశం ఉంది. స్త్రీలకు భర్తతో సౌఖ్యం కలుగుతుంది. గృహంలోనూ ఆనందం నెలకొంటుంది. అదేవిధంగా అనారోగ్య సమస్యల నుండి కూడా మీరు బయటపడగలుగుతారు. మీకు పుట్టింటి నుండి ఒక లాభపూరితమైనటువంటి పని జరిగే అవకాశం కనిపిస్తోంది. ఉద్యోగస్తులకు మీకు మంచి అవకాశాలు కూడా కల్పించబోతున్నాయి. ఇప్పటి వరకు మీకు ఉండే సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయేటటువంటి ప్రశాంతకరమైనటువంటి వాతావరణం అనేది ఏర్పడబోతుంది. ఈ రాశి వ్యాపారస్తులకు అద్భుతమైనటువంటి వ్యాపార లాభంతో పాటుగా ఆర్థిక పరమైన భవిష్యత్తు గురించి మీరు చేసే ప్రతి ఆలోచన కూడా ఇప్పుడు ఆచరణలో పెడతారు. ఇది మీకు లాభపూరితంగా ఉండబోతుంది. అన్ని రంగాలకు చెందినటువంటి వాళ్ళందరికీ కూడా కలిసి వచ్చే కాలంగా చెప్పుకోవాలి. ఈ రాశి వ్యక్తులు రేపటి రోజున మీకు ఉండే ఇబ్బందులు తొలగిపోయి అనుకూలమైన శుభ ఫలితాలను పొందడం కోసం రేపటి రోజున లక్ష్మీదేవిని పూజించి దుర్గామాతను ఆరాధించండి. శుభం.